నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. మే నుండి ఈ దేశంలో ఉన్నటువంటి టోల్ వ్యవస్థ విధానంపై కొత్త రూల్స్ అనేవి రాబోతున్నాయి. ఈ టోల్ ప్లాజాలు అయితే మాయం కాబోతున్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి ఫాస్ట్ ట్రాక్ అనేది చెల్లింపు విధానం పూర్తిగా ఆటోమేటిక్గా జీపీఎస్ ఆధారిత వ్యవస్థతో భర్తీ కానుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే మే 1వ తేదీ నుంచి టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి చూడాల్సినటువంటి సమయాన్ని తగ్గించడానికి 2019లో ఫాస్ట్ ట్రాక్ అనేటువంటి ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు శాటిలైట్ బేస్డ్ ఈ టోల్ సిస్టమ్ని అయితే తీసుకురాబోతున్నారు. దీని ద్వారా ఈ శాటిలైట్ సిస్టమ్ ద్వారా తీసుకురానున్నట్లు కూడా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతున్న విధానం ప్రకారం ఈ జిఎన్ఎన్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయని ఇప్పటికే నితిన్ గడ్కరీ కూడా పలు సందర్భాల్లో పేర్కొనడం అయితే జరిగింది. ఈ విధానాన్ని కర్ణాటకలో బెంగళూరు మైసూరు నేషనల్ హైవే 275, హర్యానాలోని ఇక పానిపట్ హిసార్ నేషనల్ హైవే 709 మధ్యలో ప్రస్తుతం అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ట్రయల్ కూడా విజయవంతంగా పూర్తయింది. కాగా రాబోయే 15 రోజుల్లో దేశవ్యాప్తంగా కొత్త శాటిలైట్ బేస్డ్ టోల్ కనెక్షన్ విధానాన్ని అయితే ప్రవేశపెడతామని గడ్కరీ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక గ్లోబల్ నామినేషన్ శాటిలైట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాహనాలు టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. ఈ విధానం టోల్ వసూళ్ల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని గడ్కరీ అయితే ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఈ గ్లోబల్ నామినేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా రియల్ టైం లొకేషన్ ట్రాకింగ్ జరుగుతుంది. అంతేకాకుండా వాహనదారుడు ప్రతి హైవే మీద 20 కిలోమీటర్ల వరకు టోల్ ఫ్రీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అంటే 20 కిలోమీటర్ల ప్రయాణానికి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని విషయం అన్నమాట, ఆ నియమం అన్నమాట. ఈ గ్లోబల్ శానిటేషన్ శాటిలైట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన మార్గంలో శాటిలైట్ లెక్కగట్టి వ్యాలెట్ నుంచి అమౌంట్ కట్ చేసుకుంటుంది. అయితే దీనికోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటే RFD అనేటువంటి ఈ యొక్క చిప్ను కలిగాలని యాడ్ చేసుకోవాలని, ఈ ఫాస్ట్ ట్రాక్ను ఈ వాహనానికి దీని చిప్ను వాహనానికి అంటించాల్సి ఉంటుందని, లేదా ఇతర ఆఫ్బోర్డ్ యూనిట్ అంటే CBU ఈ యొక్క లేదా ట్రాకింగ్ పరికరాలను అమర్చి ఈ యొక్క టోల్ ఫీజు వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ జీపీఎస్ ఆధారిత వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ టోల్ ట్యాక్స్ వసూలు చేసేటువంటి ఈ యొక్క అక్కడ ఉండేటువంటి టోల్ ఫీజు బూతులు కూడా తొలగిపోతాయి. టోల్ ఛార్జీలు వాహన యజమానులు బ్యాంకుల ఖాతాల నుండి నేరుగా శాటిలైట్ ఆధారిత ట్రాకింగ్ నెంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికను ఉపయోగించి ఈ ఆటోమేటిక్గా కట్ అవుతాయి. ఈ జీపీఎస్ ఆధారిత ట్యాక్స్ వసూలు ప్రధాన లక్ష్యం ఏంటంటే టోల్ బూతులను పూర్తిగా తొలగించడమే, మౌలిక సదుపాయాలను తగ్గించడం, మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గించడం, దీంతోపాటు టోల్ బూతుల వద్ద ఉండే పొడవైన క్యూల వల్ల ఏర్పడేటువంటి ఆలస్యాన్ని నివారించడం. ఇవన్నీ ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ గురించి ఎవరు కూడా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండకూడదనేటువంటి లక్ష్యం కేంద్రం ఈ ఆధారంగా చేసుకొని కొత్త ఈ జీపీఎస్ విధానాన్ని అయితే ప్రవేశపెడుతున్నారు. అది ఫ్రెండ్స్, రాబోయే మే నుంచి ఈ యొక్క వాహనదారులకు ఆటంకాలు లేకుండా ఈ యొక్క కొత్త జీపీఎస్ విధానం ద్వారా టోల్ ఫీజు వసూలు చేసేటువంటి విధానం, దాంట్లో ఉన్నటువంటి యొక్క నిబంధనలు నియమాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.